హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు స్వీట్ ఐటెం పెసరపప్పుతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తోలేని పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. మీరు తోలున్న పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2.5 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి పెసరపప్పును ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని బాదం, కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని పిస్తా, కొన్ని కాజు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెసరపప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. తినేటప్పుడు పెసరపప్పు తగులుతుంటే టేస్ట్గా ఉంటుంది. అంతా కలుపుకుంటూ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కాంచి పెట్టుకున్న 2 కప్పుల పాలు, కాల్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరి అంతా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే, పెసరపప్పు పాయసం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.